అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పాట 30ని విందాం. పెళ్లి కానిదే టచ్ కూడా చేయనివ్వదు. ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది ఇషాన్కు. అలా చేస్తే చచ్చినట్టు అదే నా ఒళ్ళో వాలుతుంది. దాని పువ్వును నలిపినట్టుగా నలిపేసి నా పంతం నెగ్గించుకుంటాను. తనంటే ఏంటో ఈ వెధవలకు చూపిస్తాననుకున్నాడు ఇషాన్. తన్నిన్ని తిప్పలు పెట్టిన అమృతవర్షిణి మీద కోపం కసి చెలరేగింది. నీ కాలి గోరు కూడా తాకనివ్వవా? ఇప్పుడు చెప్తానే నీ పని. నీ అణువణువు ఈ చేతులతో తాకి పువ్వును నలిపినట్టుగా నలిపేస్తాను. జీవితాంతం నీ గుర్తుండేలా శిక్ష వేస్తాను. బీ రెడీ అమృతవర్షిణి, కసిగా అనుకున్నాడు ఇషాన్. సుధీర్, అమృతవర్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఏర్పాట్లు చూడు అన్నాడు ఇషాన్. ఆ మాటకతను ఆశ్చర్యపోయాడు. అదేంట్రా ఇప్పటికిప్పుడు పెళ్ళి, అది కూడా మీ పేరెంట్స్ చెప్పకుండా, ఆశ్చర్యంగా అన్నాడు. వెధవ ప్రశ్నలు వేయకుండా చెప్పింది చెయ్యి, సీరియస్గా అన్నాడు ఇషాన్. సారీ, నేను చెయ్యను. నువ్వు నిజంగా అమృతవర్షిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానంటే నాకంటే సంతోషించేవాడే లేడు. నేనే దగ్గరుండి మనస్ఫూర్తిగా మీ పెళ్లి చేస్తాను. అంతేకాని నీ పంతం కోసం ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తానంటే మాత్రం ఊరుకునేది లేదు. ఈ పెళ్లి జరగనివ్వను అంటూ హెచ్చరించాడు. నువ్వు చేయకపోతే ఇంకెవరు చెయ్యరనుకుంటున్నావా? నేను చెప్పింది గుర్తుంది కదా? ఒక్క మాట బయటకొచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు, ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అన్నాడు. నీకు భయపడే నేను ఇన్నాళ్ళు చెప్పలేదు అనుకున్నావా? వర్షిణి మంచితనం చూసి నువ్వు మారతావేమో అనుకుని ఇన్ని రోజులు తనకి చెప్పకుండా ఊరుకున్నాను. అంతేకాని నువ్వేదో చేస్తావని, నీ డబ్బు హోదా చూసి నేను భయపడలేదు. ఇప్పుడు కూడా నేను చెప్పను తనకి, భయపడకు. ఆ అమ్మాయిని కోల్పోతే అప్పుడు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. పంతం కోసం అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాశనం అయ్యేది ఆ అమ్మాయి జీవితం కాదు, నీదే. నువ్వే ఆ అమ్మాయి కోసం ఏడ్చే రోజులు వస్తాయి. తన కోసం పరుగులు పెడతావు. అప్పుడు నీకు తను దొరకదు. ఆ రోజు తెలుస్తుంది నువ్వు చేసిన పాపం ఎలాంటిదో. గుర్తుపెట్టుకో ఇషాన్, అమృతవర్షిణి కోసం నువ్వు వెతుక్కుంటూ వస్తావు. నీ ఫ్రెండ్గా నీ మంచి కోరి చెప్తున్నాను. అమృతవర్షిణి లాంటి అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం. దాన్ని కాలదన్నుకోకు అంటూ హితవు పలికాడు. కానీ అతను చెప్పింది ఇషాన్ బుర్రకు ఎక్కితేగా. నేను రేపు ఊరు వెళ్ళిపోతాను. ఎవరైనా ఉండాలనుకుంటే ఉండి కీస్ ఓనర్ అంకుల్కి ఇవ్వండి. రెంట్ పే చేశానన్నాడు సుధీర్. రమేష్, నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగాడు ఇషాన్. నువ్వు పెళ్లి చేసుకుంటే అది నీ గెలిపెలా అవుతుంది? చందు అభ్యంతరం చెప్పాడు. తనను లొంగ తీసుకుని వదిలేయమని అన్నావు, అంతేకాని పెళ్లి చేసుకోకూడదని చెప్పలేదుగా. దానికి తాళి కట్టి నా మోజు తీర్చుకుని వదిలేస్తానన్నాడు ఇషాన్. నిజంగా తన్ను వదిలేస్తావా, లేక తాళి కట్టాను భార్య అని అడ్డం తిరుగుతావా అనుమానంగా అడిగాడు చందు. వదిలేయక నా స్టేటస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి? దాన్ని నా భార్యగా నలుగురికి పరిచయం చేస్తే నా పరువు మర్యాదలు పోతాయి. మా డాడీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఇలాంటి వాళ్ళు పక్క మీదకే, భారీగా పనికిరారు. అదోలా నవ్వాడు ఇషాన్. ఇషాన్ మాటలకి చందు కళ్ళు సంతోషంతో మెరిశాయి. అతనికి ఇషాన్ మాటల మీద నమ్మకం కుదిరింది. నిజమే, ఇషాన్ స్టేటస్కి వర్షిణి ఏమాత్రం సరిపోదు. అతని గురించి బాగానే తెలుసు. స్టేటస్ పిచ్చి బాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షిణి తన భారీగా ఒప్పుకోడు. పందెం గెలవడానికి పెళ్లి చేసుకుంటున్నాడని అర్థమైంది. కానీ ఒక్క విషయంలో మాత్రం అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతగానో ప్రేమించిన ఇషాన్ లాంటి అందగాన్ని కూడా తాకనీయలేదంటే ఆ వర్షిణి ఎంత గొప్పది అనుకున్నాడు. అయినా అతనిలో ఎక్కడో ఈర్ష్య అసూయ జ్వాలలు లేచాయి. ఇంత చెప్పినా ఇషాన్ వెనుకపోవడంతో మొదటిసారిగా అతని మీద అసహ్యం వేసింది సుధీర్కి. ఒరే చందు, నీకెందుకురా ఇంత పట్టుదల? ఏదో మాట మాట అనుకున్నారు, వదిలేయచ్చు కదా, ఎందుకు అని రెచ్చగొడుతున్నావు? వర్షిణి మీద నీకు పగేంట్రా? సూటిగా చూస్తూ అడిగాడు సుధీర్. సుధీర్ మాటలకు చందు కంగారు పడ్డాడు. నాకు తన మీద పగేంటి? అసలు అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు. 1-2 సార్లు ఇషాంతో ఉండగా చూశానంతే. అతని మాటలు తడబడ్డాయి. అలా లేదే, నీ మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టుగా ఉందన్నాడు. ఇది మరీ బాగుంది. ఆ రోజు బీచ్లో నేనేదో సరదాగా అంటే పందానికి దిగింది ఇషాన్. వాడిని వదిలేసి నన్నంటావే? ఇప్పటికైనా నేను డ్రాప్ అవుతాను, వాడిని అవమను, నాకేం అభ్యంతరం లేదన్నాడు.
ఎలాగూ ఇంతవరకు వచ్చాక ఇషాన్ డ్రాప్ అవ్వడని చందుకి తెలుసు. ఇంతవరకు వచ్చాక నేనెందుకు డ్రాప్ అవుతాను? ఇప్పుడు ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. ఆ పిల్ల నన్ను ఎన్ని తిప్పలు పెట్టింది, బదులు తీర్చుకోకుండా ఎలా వదిలేస్తాను పంతంగా అన్నాడు. ఇక చెప్పి వేస్ట్ అని సుధీర్ వదిలేశాడు. ఆ సాయంత్రం ఎప్పటిలాగే అలాగే అతని బీచ్లో కలుసుకుంది వర్షిణి. విచారంగా ఉన్న అతన్ని చూసి అలా ఉన్నావే ఆందోళనగా అడిగింది. కానీ అతను మాట్లాడలేదు. నేను ఇంటికి వెళ్తున్నానని ఇక కలుసుకోలేమని బాధపడుతున్నావా? అలాంటిది ఏముండదు. సమయం చూసుకుని మన విషయం డాడీకి చెప్తాను, ఆయన మమ్మీకి చెప్పి ఒప్పిస్తారు. నా కోరిక ఎప్పుడు మా పేరెంట్స్ కాదనరు. మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్ని ఒప్పిస్తారు. ఆ తర్వాత మనం కలిసే ఉంటాం. కానీ డాడీ బాధ్యతను నేను పంచుకోవాల్సి వస్తుంది. అందుకు నీ సహకారం కావాలంది. బాధ్యతలంటే ఏముంటాయి మధ్యతరగతి వాళ్ళకి? అప్పులు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు. ఇప్పుడు ఈవిడి గారు జాబ్ చేసి అవి తీర్చాలనుకుంటా నిరసనగా అనుకుంటూ. అదేం కాదు, మన గురించి ఇంట్లో తెలిసిపోయింది దిగులుగా అన్నాడు ఇషాన్. తెలిసిపోయిందా? ఏమన్నారు? ఆందోళనగా అంది. మావయ్య కూతురుతో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఆమె కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేక మొహం పక్కకు తిప్పుకున్నాడు ఇషాన్. పెళ్లి ఫిక్స్ చేశారా? నిశ్చేష్టురాలవుతూ అంది. అవునన్నట్టుగా తల ఊపాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆమె గొంతులో కలవరం. ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకునేది లేదు. వెంటనే మన పెళ్లి జరిగిపోవాలన్నాడు ఇషాన్. పెళ్ళంటే మన ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఇరు కుటుంబాలకు సంబంధించిన విషయం. వాళ్ళు సంతోషంగా మనం పెళ్లి చేస్తేనే మనం సంతోషంగా ఉండగలం. అంతేకాని కనిపించిన తల్లిదండ్రులు చెప్పకుండా వాళ్ళ బాధ పెట్టి పెళ్లి చేసుకుని తర్వాత క్షమిస్తారులే అనుకోవడం పొరపాటు ఇషాన్. మనల్ని ఇంత వాళ్ళను చేసి మన మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. నువ్వు చెప్పిందాన్ని నేను ఒప్పుకోను అంది వర్షిణి. ఆ మాటలకి ఎక్కడ దొరికేవే నాకు? ఆ రోజు బీచ్లో నువ్వు కనిపించకపోయినా బాగుండేది పళ్ళు నూరుకున్నాడు ఇషాన్. నాకు బాధగానే ఉంది. ఏం చేయమంటావు? 4 రోజుల్లో పెళ్ళి చేసుకోమంటావా కోపంగా అన్నాడు ఇషాన్. నువ్వు ఆ పని చేసిన మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. వర్షిణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందుకే పెళ్లి చేసుకుందాం అనేది. నా మీద నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేక కాదు, ఇప్పుడే పెళ్ళంటే. ఆమె గొంతులో భయాందోళన చోటు చేసుకున్నాయి. చూడు వర్షిణి, నా మీద నమ్మకం ఉంచు. నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. కోమలంగా ఉన్న ఆమె చేతిని పెదవులతో తాకాడు. కానీ ఆమె మౌనంగా ఉండడంతో, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా లేదా టైంపాస్ కోసం బకరా దొరికాడు అనుకున్నావా సీరియస్గా అన్నాడు ఇషాన్. ఆ మాటకి దెబ్బతిన్న పక్షిలో వెలువెల్లాడింది వర్షిణి. ఆ మాట మాత్రం అనుకు, నేను భరించలేను అంటూ ఆమె కళ్ళ నుంచి జలజలా నీళ్లు వర్షించాయి. ఆమె కళ్ళల్లో తన పట్లున్న ప్రేమానురాగాలను చూసి ఇషాన్ మనసు గర్వంతో పొంగిపోయింది. ఈమెనా నేను మోసం చేయాలని అనుకున్నది? క్షణం పాటు తన మనసు కలుక్కుమంది. కాని వెంటనే బంధం గుర్తొచ్చింది. అంతేగాక తన హోదా, తల్లిదండ్రులు కూడా కళ్ళ ముందు మెదిలి ఎప్పట్లాగే మామూలుగా అయ్యాడు ఇషాన్. ఇషు, నా పెళ్లి గురించి మా మమ్మీ ఎన్నో కళ్ళకంది. తను చెప్పకుండా నేను పెళ్లి చేసుకోలేను. ఈ విషయం తెలిస్తే తను భరించలేదు. వర్షిణి గొంతు దుఃఖంతో రుద్ధమైంది. ఈ మాటలన్నీ ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పొచ్చుగా నిష్ఠూరంగా అన్నాడు ఇషాన్. అది కాదు అంటున్న ఆమెతో, నా దగ్గర డబ్బు లేదనేగా నన్ను పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నావు. మా డాడీ చెప్పిందే నిజమైంది. డబ్బు కావాలి కానీ మనుషులు కాదు, వాళ్ళ మంచితనం కాదు. నువ్వు అందరిలాంటి దానివి కాదనుకున్నాను. నీకు కూడా డబ్బు, హోదా, జాబ్ అన్నీ కావాలని అర్థమైంది. అవి లేని నేను నీకు అవసరం లేదు. అది చెప్పలేక ఏదో వంకలు చెప్తున్నావు. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా మొహం కూడా నీకు చూపించను. గుడ్ బై అంటూ ఆమె చెప్పేది వినకుండా విసురుగా వెళ్ళిపోయాడు ఇషాన్. ఇషాన్ మాటలకి పొంగుతున్న కన్నీళ్లతో కిన్నురాలే చూస్తుండిపోయింది వర్షిణి. రూమ్కి వెళ్ళిన ఇషాన్కి ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని లొంగదీయలేకపోతున్నాను. నేను బ్రతికి వేస్ట్ కోపంగా అనుకున్నాడు. రేపటితో గడువు పూర్తయిపోతుంది, ఓడిపోయినట్టేనా అంటూ కవ్వించాడు చందు. నో, నెవర్, నేనే గెలుస్తాను. రేపటి వరకు గడువుందిగా ధీమాగా అన్నాడు ఇషాన్. వర్షిణి పెళ్లి కొప్పుకుంటుందనుకున్నాడు.
కానీ ఇలా అభ్యంతరం చెప్తుందని అనుకోలేదు. ఈ గొడవంతా లేకుండా రేపు చేస్తే దాని పొగరణిగేది కచ్చగా అనుకున్నాడు. ఎందుకో అమృతవర్షిని తన్నంత సులభంగా వదులుకోదని అతని గట్టి నమ్మకం. వర్షిని, ఏంటంత డల్గా ఉన్నావు అని అడిగింది సంగీత. ఏం లేదు ముభావంగా అంది. ఏం లేకపోతే ఎందుకలా ఉన్నావు? బయటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, చాలా దిగులుగా ఉన్నావు. ఇషాన్ విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకోరని దిగులు పడుతున్నావా అని అడిగింది. కాదు అంటూ తనకి ఇషాన్కు మధ్య జరిగిన సంభాషణంతా చెప్పింది. సంగీత కూడా ఇషాన్నే సమర్థించింది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మమ్మీకి తెలియకుండా నేను ఈ పని చెయ్యలేను, బాధగా అంది వర్షిని. పోనీ ఇప్పుడు చెప్పు అంది ప్రియ. వాళ్ళు ఒప్పుకోకపోతే సందేహం లేవదీసింది రమ్య. అవును, వాళ్ళు ఒప్పుకోకుండా పెళ్లి చేసుకుంటే అప్పుడు వాళ్ళు మరింత బాధపడతారు కదా. దానికంటే నువ్వు పెళ్లి చేసుకోవడం బెటర్. మమ్మీకి ఎలాగో నచ్చ చెప్పొచ్చు. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోకపోతే అతను వాళ్ళ మావయ్య కూతుర్ని చేసుకుని నీకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. పైగా అతను అన్నట్టుగా తన డబ్బు లేదని వదిలేశావని అపోహపడే ఆస్కారం ఉంది. అతను అదే అన్నాడు అంటున్నావుగా. నా మాట విని అతన్ని పెళ్లి చేసుకో అంది సంగీత. ఇది కరెక్ట్ కాదు. ఇంత హఠాత్తుగా పెళ్ళంటే, అది కూడా వాళ్ళ పేరెంట్స్కి వర్షిని పేరెంట్స్కి తెలియకుండా చేసుకోవడం మంచిది కాదు. ముందు వీళ్ళ ప్రేమ వర్షిని వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా బాగుంటుంది. అంతేకాని ఇలా చెప్పకుండా చేయడం ఏంటి? సీరియస్గా అంది మృదుల. చెప్తే మాత్రం ఒప్పుకుంటారా ఏంటి? మరో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని అమ్మాయిని తీసుకెళ్లి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారన్నారు మిగతా వాళ్ళు. వర్షినికి ఎటూ పాలుపోలేదు. వర్షిని, ఈ జీవితం నీది. నువ్వు బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. మాదేముంది, ఏదో తోచింది చెప్పి వెళ్ళిపోతాం. ఆ తరువాత మంచి చెడు అనుభవించాల్సింది నువ్వే అంటూ హెచ్చరించింది మృదుల. ఇషాన్ని వదులుకునేది ఉండగలదా? అది ఆలోచించావా నువ్వు? ఇలా మీనమేషాలు లెక్క పెడుతుంటే అతను వెళ్ళిపోయి వాళ్ళ మామ కూతురిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత బాధపడినా ఏడ్చినా ఉపయోగం ఉండదు అన్నారు మిగిలిన ఫ్రెండ్స్. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అంది మృదుల. ఎంత ఆలోచించినా ఏ దారి కనపడడం లేదు. తల్లికి చెప్దామా అని 1-2 సార్లు ఫోన్ చేయబోయి ఆగిపోయింది. ఒకవేళ తల్లి ఒప్పుకోకపోతే తన కాదని ఇషాను చేసుకోగలదా? తల్లిని బాధ పెట్టి అంత సాహసంతం చేయగలదా? అంతకంటే అతను చేసుకునే తల్లి నొప్పిస్తే మంచిదేమో. రకరకాల ఆలోచనలతో తల పగిలిపోయింది అమృతవర్షినికి. ఇంతలో సంగీత ఫోన్ మోగింది. ఇషాన్ చేస్తున్నాడంది సంగీత. అందరూ ఆమె వైపు చూశారు. స్పీకర్ ఆన్ చేసి, ఏంటి ఇషాన్ ఇప్పుడు చేశావు అని అడిగింది. ఏం లేదు సంగీత, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను, నీ ఫ్రెండ్కి చెప్పు అంటూ కోపంగా అన్నాడు ఇషాన్. ఏమైంది? తనకేం తెలియనట్టుగా అడిగింది సంగీత. ఏమైందో ఆవిడగారు చెప్పలేదా అన్నాడు ఇషాన్. చెప్పలేదే. ఏ, ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా అని అడిగింది. నాకేం పని లేదా మీ ఫ్రెండ్తో గొడవ పడ్డానికి? నాకు పెళ్లి ఫిక్స్ అయింది, ఇంటికి వెళ్తున్నాను అన్నాడు ఇషాన్. అతనికి తెలుసు స్పీకర్ ఆన్ చేసిందని, ఈ మాటలన్నీ వర్షిని వింటోందని. అదేంటి, మా వర్షిని ప్రేమించి ఇంకెవరినో చేసుకోవడం అంటూ ప్రశ్నించింది సంగీత. ఈ ప్రశ్న నీ ఫ్రెండ్ని అడుగు కోపంగా అన్నాడు ఇషాన్. అదేంటి నువ్వు పెళ్లి చేసుకుంటుంటే దాన్ని అడగడం అంది సంగీత. తన్నే అడగాలి. నాకు పెళ్లి ఫిక్స్ అయింది, మన గురించి చెప్తే ఒప్పుకోలేదు, మనం పెళ్లి చేసుకుందామంటే తనే ఒప్పుకోవడం లేదు. మరి ఇంక నన్ను ఏం చేయమంటావు? ఇంటి నుంచి ఒకటే ఫోన్లు. 2 రోజుల్లో ముహూర్తం పెట్టుకుని అక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు వస్తావా లేక మమ్మల్ని రమ్మంటావా? మేము వస్తే కాళ్ళు చేతులు కట్టేసి తీసుకువెళ్తాం. డబ్బు జాబ్ లేని నీ మొహం ఆ అమ్మాయి చూడదు. మర్యాదగా వచ్చి మావయ్య కూతురిని పెళ్లి చేసుకో అంటున్నారు. తను చేసుకోక ఇటు మా అమ్మ నాన్నలు కుదిర్చిన పెళ్లి చేసుకోక ఇంకేం చేయమంటావు నన్ను అన్నాడు ఇషాన్. ఆలోచించుకోవడానికి టైం కావాలి కదా ఇషాన్. ఇప్పటికిప్పుడు అంటే తన భయాలు తనకు ఉంటాయి కదా అంది సంగీత. ఎంత టైం కావాలి సంగీత? నేను నాకు పరిచయం అయినప్పటి నుండి చెప్తూనే ఉన్నాను, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని. తను చదువుకుంటోంది కదా, నాకు కూడా జాబ్ లేదని వంకపెట్టి ఇన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు నా చేతుల్లో లేదు. మా అమ్మ పట్టుబట్టి ముహూర్తాలు కూడా పెట్టించేసింది.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు ఇషాన్. ఇషాన్ మాటలకి సంగీత ఏం మాట్లాడలేదు. సరే, తనకు నేను అవసరం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? నేను మాత్రమే ప్రేమించినట్టున్నాను. ఎంతోమంది ప్రేమించుకుని ఉంటారు. అందరి ప్రేమలు ఫలిస్తాయా? నాకు ఇంతే రాసిపెట్టి ఉందనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు బాధగా అన్నాడు ఇషాన్. ఇంతలో వర్షిణి ఫోన్ లాక్కుంది తనతో మాట్లాడడానికి. మరి వర్షిణి ఇషాన్తో ఏం మాట్లాడబోతోంది? తన పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా? ఈ విషయాలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.